డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారిన ఆడియో వివాదంపై మాజీ మంత్రి షబ్బీర్ అలీ స్పందించారు. క్రమశిక్షణ కమిటీకి వివరణ సమర్పించిన ఆయన వైరల్ అవుతున్న ఆడియోలో ఉన్న గొంతు తనది కాదని స్పష్టం చేశారు. తన ప్రతిష్టను దెబ్బతీయడానికి కొందరు కావాలనే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. క్రమశిక్షణ కమిటీ తనను వివరణ కోరడానికి ముందే ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు షబ్బీర్ అలీ వెల్లడించారు. ఆడియో వెనుక ఉన్న వాస్తవాలను వెలికి తీయాలని కోరినట్లు తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో తనకు 4 దశాబ్దాలుగా సన్నిహిత పరిచయం ఉందని చెప్పారు. మహేష్ గౌడ్ తనకు సోదరుడి లాంటి వారని, ఆయన గురించి తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. తమ మధ్య విభేదాలు సృష్టించేందుకు పార్టీ నాయకత్వంలో దూరం పెంచేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని షబ్బీర్ అలీ ఆరోపించారు. అయితే అలాంటి కుట్రలు ఫలించవని పేర్కొన్నారు. 45 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్నానని, పార్టీకి నష్టం కలిగించే చర్యలను ఎప్పటికీ చేయనని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు.